ఎన్నిసార్లు అయినా సరే మన మాట తొట్టుపడ్డావు, తేడాపడ్డావు, దిద్దుకో, దేవుని క్షమాపణ కోరుకో, ఫాస్టింగ్ ఉండు, తిరిగి దేవునితో సత్సంబంధం ఏర్పరచుకో, దోషాలు కడుక్కో, మళ్ళీ ఆయన అభిషేక ప్రభావం నీ మీదికి ప్రసరిస్తుంది. రైతులో నేను మాట్లాడటం కదా, పాటల్లో కూడా రాసుకున్నా. ఆత్మీయ జీవితంలో సింగిల్గా నిలబడి పోరాడి పరిశుద్ధతను సాధించాలని, నోటి పరిశుద్ధత, దృష్టి పరిశుద్ధత, చెవుల పరిశుద్ధత, హృదయ పరిశుద్ధత, సమస్తంలో పవిత్రతను మెయింటైన్ చేయాలని ట్రై చేసి ఎదురు దెబ్బలు తిని చివరికి ఒక పాట రాసుకున్నా. అయితే పాడింది లేడీస్ పాడిందిలే. వచ్చిందా, గుర్తొచ్చిందా మీకు? నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు జాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు నాకు తోడుంటే పయనమాగదు, నా పయనమాగదు. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయ. ఇక డిపెండ్ అయి పాడుకున్నా. ఈరోజు కూడా ఆయన మీద అనుకుని నడుస్తున్నా. ఎప్పటికప్పుడు బలాన్నిచ్చి వెన్ను తట్టి నిలబెట్టి పదరాన్ని నడిపిస్తేనే అడుగులు పడుతున్నాయి. లారిపోను నా భక్తి, నా బతుకు రెండు. కాబట్టి యథార్థంగా ఉండండి. యథార్థంగా ఇతరులకి, నేను కూడా నీ పాప చరిత్ర అంత అవసరంలా, నేను కూడా డిస్టర్బ్ అయ్యాను కొన్నిసార్లు, తిప్పుకున్నాను, దేవుడు కృపనిచ్చాడు, నువ్వు కూడా నిలబడు. అట్లా ధైర్యపరిచి నిలబెట్టాలి. ఎంతమందికి అర్థమైంది? లేకపోతే కుక్క పిల్లయాల్సి వచ్చింది నీకు. మూడవది దేవుని భయం. దేవుని భయం భక్తిపరుల లక్షణాల్లో మూడవది దేవుని భయం అండి. భయం వదిలేసిన బతుకు బతకరు. మనుషులకు భయపడరు, సమస్యలకు భయపడరు. పెద్దవాడు మొనగాడైనా సరే, ప్రజలంతా గడగడలాడేవాడైనా సరే, భక్తుడు భయపడ్డు. నువ్వు ఊరు మొత్తానికి మొనగాడు అవుతాయో అంటాడు. అక్కడ లెక్క చేసే ప్రసక్తి. కానీ ఒక్క దేవునికి మాత్రం భయపడతాడు. అమ్మో నా దేవుడు ఒప్పుకోడు, అమ్మో నా దేవుడు అసహించుకుంటాడు, అమ్మో నా దేవుడు కోపపడతాడు. కొంతమంది వచ్చి డింగిమని నా కాళ్ళు పట్టుకుంటారు. నేను డైరెక్ట్ జీవితం ఖచ్చితంగా తన్నిస్తారు మీరు నన్ను దేవుడి చేత. నా అనుమానం లేదు, నన్ను తన్నిస్తారు మీరు, డౌట్ లేదండి. మరి నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? నేను మీ బోటి మనుషులనే కదా. ఏదో ఆయన కృపతో వాడుకుంటున్నాడు. మనం నమస్కరించవలసింది, పాదం పట్టి మొక్కాల్సింది దేవుడికి ఒక్కడికే కదా. నా పాదం ఎందుకు పడతాను? తప్పు తల్లి, అట్లా పట్టుకోకూడదమ్మా, తప్పు నాన్న, నా పాదాలు పట్టుకోకూడదు. మనం దేవునికే నమస్కారం చేయాలి, దేవుని పాదాలే పట్టుకోవాలి.